హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మనందరికి తెలిసిన విషయమే. రీసెంట్గా రిలీజ్ అయింది ఓజీ సాంగ్ అనమాట. అసలుకి ఓజీ సాంగ్ అనే బదులు మనకు ఓ బీభత్సం యూట్యూబ్ సాంగ్ అని చెప్పి వచ్చింది. ఎందుకంటే హల్చల్ చేసేసింది. చాలా అంటే చాలా కాదు కానీ తమన్ వాన్ చవతలు పడేసినాడు భయ. నిజంగానే ఒక మూవీకి, పవన్ కళ్యాణ్ గారి మూవీకి ఎలాంటి సాంగ్ ఇప్పట్లో చెయ్యాలో అలాంటి సాంగ్ చేశాడనే చెప్పొచ్చు. బ్రహ్మ రాత ఎలా రాస్తాడనమాట, అలా ఈ మూవీకి ఆ సాంగ్ రాశాడనమాట తమన్. అలా మూవీ హిట్ కొట్టేయడానికి, సూపర్ హిట్ కొట్టేయడానికి. ఓకేనా, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అందరికీ, మరి మనందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే మన ఛానల్ చూపిస్తున్నాను చూడండి, ఇలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరింత మందికి ఈ వీడియోని పాస్ అయ్యేలా చేస్తారని మేము కోరుకుంటున్నాను. ఓకే, మనం ఎక్కువ సోది మాట్లాడుకోకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా మనకు ద ఒరిజినల్ గంగ్స్టర్ కాదు ఇది, మనకు ఓజాస్ గంభీరా. మనకు సాంగ్లో చెప్తున్నారు కదా, ఓజాస్ గంభీరా. ఎస్, మూవీ నేమ్ అయితే అది. దాని గురించి మాట్లాడుకునే ముందు కొద్దిగా ఓరల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. డోంట్ స్కిప్ బై. నేను చెప్పేది మన గురించి, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అందరికీ చెప్తున్నాను. జస్ట్ వినండి చాలు. ఏం చేస్తున్నామో మనకే తెలియట్లేదు. మనం ఒకటి వస్తుంది అంటే మనం హైప్ ఎలా పెంచుతున్నాం అంటే, ఆ మూవీ ఉండేదానికన్నా ఇంకా ఎక్కువ హైప్ పెంచేస్తున్నాం. ఆ హైప్ పెంచడం వల్లే మూవీకి పోయిన వాళ్ళందరిలో డిసప్పాయింట్ కనిపిస్తుంది. మనం ఆ హైపే పెంచకుండా నార్మల్గా సినిమాకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ రియాక్షన్స్ ఉంటాయి చూసారా, అది రియల్. అప్పుడు మనకు రియల్గా మనకు జెన్యూన్ థాట్స్ మనకు అప్పుడు వస్తాయి. మీరు అదేదో అని చెప్పి అంత హైప్లోకి వెళ్ళిపోయి మూవీకి వెళ్తారు, అక్కడ అంత ఉండదు, వచ్చేసి బాగాలేదని చెప్పేస్తారు. అరే అంత ఈజీ అనుకుంటున్నారా బాబు మనం వీడియో తీయడం అంటే? జస్ట్ 30 సెకండ్స్ వీడియో తీసి పెట్టండి రా బాబు. నిజం చెప్తున్నాను, ఎంత కష్టమో నేను చెప్పగలను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఆ కష్టం ఎలా ఉంటుందో నేను చెప్పగలను. ఒక వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఒక సినిమా, మంచి మంచి హీరోలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు తీయడంలోకి మనకు పవన్ కళ్యాణ్ తీయడంలోకి చాలా తేడా ఉంది రా బాయ్. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారి ఊరికి గమ్మని కూర్చొని అప్పట్లాగా హీరో కాదు ఆయన. ఇప్పుడు మనకు ఒక హోదాలో ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక హోదాలో ఉన్నాడు. ఇప్పుడు అతను సినిమాలకి కేటాయించే టైం అనమాట చాలా ఇంపార్టెంట్గా మన కోసం కేటాయిస్తున్నాడు, జస్ట్ ఫ్యాన్స్ కోసం. ఆయన ఏం డబ్బు కోసం ఆశించబడి ఇదేమి చేయడం లేదు. జస్ట్ సినిమాలు నాకు ఇంకా ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు ఆయన గమ్మని ఇంట్లో కూర్చుని మనం ఖచ్చితంగా మనం ఫ్యాన్సే ఆయనకి. ఏం ఫ్యాన్స్ కాకుండా పోతామా? నేను చెప్పేది అదే. ఏం చెప్తున్నాను, మనం ఎక్కువ హైప్ పెంచడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన హైప్ వల్ల ఆ సినిమా పోతుంది. దానివల్ల ఆయన మనకు దూరం అవ్వచ్చు సినిమాలకి. ఇంకా ఈ సినిమాలు కాదని దూరం అవ్వడు. ఎందుకు? ఆయన ఫ్యాన్స్ కోసం చేస్తాడు ఖచ్చితంగా, నాకు తెలుసు అది. బట్ కానీ మనం ఇలానే చేసుకుంటూ పోతే ఇంకా ఏం చేస్తాను చెప్పండి? బయటికి పోతే బీభత్సం చేస్త్రీ, ఈట పోతే ఇది చేస్త్రీ, అది చేస్త్రీ, మొత్తం ఆయన తల మీదకి చేస్త్రీ, మళ్ళా మొత్తం మనకి అంటే ఎలా చెప్పండి? జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఓజీ మూవీ ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు ఎంత హిట్ కొట్టదో అని మ్యూజిక్తోనే. ఇది జస్ట్ బీజిఎంతోనే మనకు అర్థమైంది. బట్ ఈ పాటతో ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ చేయండి. మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మూవీ వచ్చాక చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరు అని. తెలుస్తుంది కదా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అరే బాబు, నేను ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని జస్ట్ సినిమాకి రా. అంత హైప్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఈ మూవీలో. ఆయన జస్ట్ ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు. మీరు పెట్టి విమర్శలు విమర్శించి ఏం చేయొద్దండి ప్లీజ్. మనకు దూరం కాకుండా ఉండాలంటే ఇలాంటి పరంబోక్ చేష్టాలు చేయకండి. జస్ట్ ఎంజాయ్ ద మూవీ. ఓకేనా, మనం ఎంత ఎంజాయ్ చేస్తామో పవన్ కళ్యాణ్ గారికి అంత ఇష్టం అనమాట. తన ఫ్యాన్స్కి తను సినిమా అందిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఇంకా అందిస్తాడు కూడా. ఓకేనా, మనకు చెప్పినట్లు ఓజీ ఇంకా వస్తాయి ఖచ్చితంగా. ఓకే గైస్, ఇప్పుడు మనం పాటలకు వెళ్దాం. ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది దాన్ని డిస్కషన్ చేసుకున్నాం. ఎలా ఉంది దాన్ని యొక్క
అర్థం ఏంటి, డీప్ మీనింగ్ ఏంటి, ఆ లిరిక్స్లో ఉన్న డీప్ మీనింగ్ ఏంటి, తమ్మన్ కొట్టిన మ్యూజిక్ పక్కన పెడితే ఆ లిరిక్స్ రాశాడు కదా, ఆ లిరిక్స్లో ఎంత అర్థం ఉంది అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రాశాడనమాట. అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పాట, ఇప్పుడు హీరో ఉంటాడు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, తన యొక్క స్క్వాడ్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మనుషులు చెప్తున్నారనమాట ఎనిమిస్కి ఈ పాట రూపంలో. ఈ పాట మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వచ్చే ఒక సాంగ్ అనమాట. ఇప్పుడు కేజీఎఫ్లో మనకు ధీరా ధీరా అంటారు కదా మ్యూజిక్, అది సాంగ్ ఉంది కదా, అలానే ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఒక సాంగ్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్క్వాడ్ చెప్తున్నారు ఎనిమిస్కి, ఏం చెప్తున్నారు, ఈ మాదల్లా వస్తున్నాడు వస్తున్నాడు మావుడు, మీకు ఇంక సావు తీరింది, మీరు ఒకవేళ ఎదురు వచ్చారంటే మీ తలకాయలు ఎగురుతాయి గాల్లో, మళ్ళీ మీ ఇష్టం అని ఈ పాట రూపంలో డీప్ మీనింగ్లో వాళ్ళ యొక్క ఎనిమిస్కి చెప్తున్నాడు. ఆ డీప్ మీనింగ్ ఏంది ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనం. ఇప్పుడు మా లీడర్ వస్తున్నాడు, మా యొక్క నిజమైన లీడర్ ఇప్పుడు వచ్చాడు, ఆయన పేరు ఓజాస్ గంభీరా. మీరు పేరు వింటారు, మీకు తెలుసు, మీ ఎనిమిస్ని అడగండి, అంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, ఎనిమిస్ ఫ్రెండ్స్ని, ఓజాస్ గంభీరా అంటే ఎవరో ఓళ్ళే చెప్తారు. అప్పుడైనా మూసుకొని కూర్చోండి ఇళ్లలో, మా ఆయన జోలికి రావద్దు, మా జోలికి రావద్దు, మాకు ఎదురు పడద్దు అని చెప్తున్నాడు క్లియర్గా. బిగబెట్టేసుకోండి మీ ఊపిరి, భయపడి సావండి. డ్రాగన్ ఈస్ కమింగ్. ఇప్పుడు మనకు తెలుసు జపాన్, మనకు ఓపెనింగ్ సీన్ జపాన్ లాగా చూపించారు కదా, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జపాన్లో కానీ చైనీస్లో కానీ డ్రాగన్ సింబల్ అనేది ఒక పెద్ద పెద్ద అనమాట. అక్కడ ఇప్పుడు మనకు దేవుడు అంటే అక్కడ అంత పెద్ద దేవుడు అనమాట అక్కడ కూడా. ఇప్పుడు గాడ్ అంటే డ్రాగన్ అంటే అంత పవర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు డ్రాగన్తో ఇంతవరకు టాలీవుడ్లో ఎవరిని పోల్చలేదు, ఇప్పుడు పోల్చారు పవన్ కళ్యాణ్ని. అప్పుడు అంత అంత యొక్క బీభత్సం చేస్తున్నారు అనమాట. ఇప్పుడు డ్రాగన్ ఈస్ కమ్మింగ్ అంటే డ్రాగన్ వస్తుంది, డ్రాగన్కి ఏది సాటి లేదు, మిమ్మల్ని అగ్గి నిప్పులు కక్కుతుంది డ్రాగన్, మీరంతా ఇంకా సావే మీకు అని చెప్తున్నాడు అనమాట. ఓజాస్ గంభీరా, ఆయన పేరేం పేరు, ఓజాస్ గంభీరా, డ్రాగన్ పేరు ఓజాస్ గంభీరా అంటాడు. చదువు మెయిన్ లిరిక్స్ ఇప్పుడు వస్తాయి అనమాట. భయపడేలంటే అలలు, ఇప్పుడు సముద్రంలో అలలు ఎప్పుడు కదలకుండా నిలబడి ఉండవు, ఆ అలలు కూడా భయపడుతున్నాయి ఎవరిని చూసి, ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్రాగన్ అంటే ఎవరు, ఓజాస్ గంభీరాన్ని చూసి అలలు కూడా భయపడుతున్నాయి, అంటే స్క్వీజ్ అయిపోయినాయి, అలలు కూడా ఆగిపోయే అంత భయం ఉంది, మీరు ఎదురొచ్చి ఢీ కొట్టగలరా మా ఓజాస్ గంభీరాని అని చెప్తున్నాడు. ప్రళయం ఎదురుగా నిలబడి అంటే ఒక ప్రళయం వచ్చినా తనొక్కడే ఎదుర్కోగలడంత శక్తివంతుని మీరు ఎదుర్కోగలరా, అసలు మీకు అంత ధైర్యం ఉందా, ఎందుకు రా వస్తారు వెళ్ళిపోండ్రా అని చెప్తున్నారు ఎనిమిస్ స్కిల్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఫైర్ అనేది రాబోతుంది, మీరు ఆ వేడిని తట్టుకోలేరు, బర్న్ అవుతారు, అంటే కాలిపోతారు, మీకు తెలీదు కానీ మీ ఒంటికి తెలుస్తుంది మీరు కాలిపోయేది. ఇప్పుడు ఒక కప్పు ఉందనుకోండి, కప్పు వాటర్ బౌల్స్లో కప్పని వేశారు, వేడి నీళ్ళలో వేస్తే ఎగిరిపోతుంది, బట్ దాన్ని చల్ల నీళ్ళలో పెట్టారు, అది నీళ్ళలో దూకింది, అది కింద మంట పెట్టామనుకోండి, దానికి వెచ్చగా వచ్చి లాస్ట్కి చస్తుంది. అదే చెప్తున్నాడు, మీరు ఫస్ట్లో వేడి మీకు కనపడదు, బట్ ఉండంగా మీలో వేడి పుడుతుంది, మీరే ఫీల్ అవుతారు, మీ చర్మం కాలడం మీకే తెలుస్తుంది అని క్లియర్గా చెప్తున్నాడు మనకు. ఓకే, అంటే మనకు స్ట్రోమ్ ఒక పెద్ద అగ్గి సుడిగుండం వస్తుంది, మీరు దాంట్లో ఇరుక్కున్నారంటే మీ చర్మం మీరే ఒకసారి మీకు మళ్ళీ మీ ఇష్టం. ఓజాస్ గంభీరా ఎవరి పేరు అనుకుంటున్నారు, ఓజాస్ గంభీరా అతని పేరు మీకు తెలిసి కూడా మీరు అతనితో పెట్టుకున్నారంటే మీకు ఇంకా సావిపోడినా కొడకలరు అంటున్నాడు. ఫైర్ నో లయర్. ఇక నిజంగానే అగ్గి, ఇక అబద్ధాలు చెప్పేంత మేమేమి ఇట్టటోళం కాదు, మీ ఇష్టం మళ్ళా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఇప్పుడే ఉదయించాడు మాకు కింగ్డమ్లో, ఈరోజు ఉదయించాడు కాబట్టి మీకు అర్థం కావడంలే, బట్ ఆయన బ్యాక్ స్టోరీ మీకు తెలిసిందంటే మీ వాళ్ళని అడగని చెప్తారు మీకు బ్యాక్ స్టోరీ. ఇప్పుడే ఉదయించిన సూర్యుడు అనుకుంటున్నారేమో, ఆయనకి ఇంత ముందే ఇది ఆయన కింగ్డమ్, ఇప్పుడే ఉదయించవచ్చు బట్ ఇది ఆయన కింగ్డమ్.
మళ్ళీ ఇంకా మీ ఇష్టం. కెన్ బ్రీత్ అంటే డ్రాగన్ లోపల ఉంటుంది అనమాట, సముద్రంలో ఎప్పుడు ఉంటుంది. ఒక్కసారి బయటకు వస్తుంది, అది గట్టిగా గాలి పీల్చుకొని ఒకటేసారి అగ్గినిప్పులు కక్కుతుంది. ఎలా కక్కుతుంది అంటే బీభత్సం, అంటే ఏం ఉండదు భూమి మీద, అలా కక్కుతుంది ఇది. ఇఫ్ యు క్రాస్ హిమ్ బెటర్ టు ప్రే. ఇఫ్ మీరు అతని కాడికి వచ్చారా, మీరు ఒకటి తను భంగపడుకోండి, వదిలే బాబు నేను ఇంకా మంచి చేసుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మంచిగా ఉంటాను అని వదిలి అది ఒక భంగపడుకోండి. కనీసం వదులుతాడేమో చూద్దాము. మీరు దిక్కుమాలిన సాగు చేస్తారు, లేకపోతే మళ్ళీ మీ ఇష్టం. ఎనిమీస్ అడగండి, చెప్తారు. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎనిమీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి, చెప్తాడు ఇతను ఎంత శక్తివంతుడో. ఓకేనా, మీరు అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇతని పేరు ఓజాస్ గంభీరా అని. ఓకేనా, మొత్తం సాంగ్ అయితే చాలా డెఫినెట్గా ఉంది. మొత్తం సాంగ్ అయితే మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత టైం లేదు, ఎందుకంటే ఇంత షార్ట్ వీడియోలో చాలా అంటే చాలా పెద్ద లిరిక్స్ అయితే చిన్నటే ఉండొచ్చు, బట్ కానీ దాని డెప్త్ అయితే చాలా ఉంది. నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కొన్ని లైన్స్, ఇంగ్లీష్లో ఉన్న లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే నేను ఇప్పుడు. బట్ కానీ సాంగ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంది, నేను మొత్తం అర్థం చేసుకున్నాను. ఇప్పటికి నేను ఎన్ని టైమ్స్ విన్నాను నాకే తెలీదు, చాలా అంటే చాలా టైమ్స్ నేను వాచ్ చేశాను ఆ సాంగ్ని. ఈ కథకు వచ్చినట్లయితే ఇప్పుడు మెయిన్ మనకు ఈ సాంగ్ మొత్తం తీసుకునింది ఒక చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని. కాన్సెప్ట్ ఏంటంటే జపనీస్లో ఒక థీరీ ఉంది. ఆ థీరీ ఏంటంటే సముద్ర గర్భంలో ఒక డ్రాగన్ ఉంటుంది. ఆ డ్రాగన్ ఒక రోజు శత్రువులు అంటే ఇక్కడ చెడ్డవారు ఎక్కువైన రోజు, ఇప్పుడు మహాభారతంలో మనం ఎట్లా అనుకుంటాం అక్కడ వాళ్ళు అనమాట, జపనీస్ లాంగ్వేజ్లో. ఏదో ఒక రోజు డ్రాగన్ బయటకు వస్తుంది, వచ్చి నిప్పులు కక్కుతుంది అనమాట. ఆ నిప్పులు వేడికే మనుషులు ప్రతి ఒక్కరు చనిపోతారు. అంటే ఎనిమిస్ ఎవరంటే మంచోళ్ళు కాకుండా చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు చచ్చిపోతారు, అంటే ఇంకా వెళ్ళిపోతారు. ఆ యొక్క నిప్పుల వేడికే వాళ్ళ యొక్క చర్మం మండి చచ్చిపోతారు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు తమన్ గారు ఈ లిరిక్స్ని కొన్ని రాశారు దీని మధ్యలో, ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అవి లిరిక్స్ దీని నుంచి తీసుకునింటే, ఈ కాన్సెప్ట్ నుంచి తీసుకునింటే. ఓకే గాయస్, మొత్తానికి అయితే ఇంతే మనం ఈరోజు మాట్లాడుకునే ఈ ఓజాస్ గంభీరా యొక్క సాంగ్ అనమాట. కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఓకే, సాంగ్ అయితే మొత్తానికి చాలా అంటే చాలా బీభత్సం చేసింది, యూట్యూబ్లో ఈ 2 రోజులు హల్చల్ చేసేసింది. ఓకే గైస్, మొత్తానికి ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ మనం కలుద్దాం ఖచ్చితంగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా నన్ను కలుస్తారు, నేను మళ్ళీ మీకు కనిపిస్తాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, లేదంటే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకేనా, అంటిల్ దెన్ సీ యూ.